ఫార్మాసిటీ భూసేకరణ వల్ల నష్టపోతున్న 4 గ్రామాల రైతుల సమస్యలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసే నోటిఫికేషన్ల వల్ల గ్రామాలు బతుకు తెరువు దెబ్బతింటున్నాయని, గ్రామానికి 300 ఎకరాలు విడిచిపెట్టడమో లేదా కందుకూరు పరిధి తరహాలో నష్టపరిహారాన్ని పెంచడమో చేయాలని రైతులు విన్నవించారు. రైతుల సమస్యలపై మానవతా దృక్పథంతో స్పందించి తగిన పరిష్కార మార్గాలతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీకి సంబంధించిన భూముల వ్యవహారం అయితే అత్యంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో తాజాగా రైతుల బాధలు వినే క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో 4 గ్రామాలకు చెందిన రైతులతో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు సమావేశం కావడం జరిగింది. 4 గ్రామాలైన మేడిపల్లి, నానక్ నగర్, తాటిపత్తి, కుర్మిత గ్రామాల రైతులతో పాటు సర్పంచులు, మాజీ సర్పంచులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకించి ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన తమకు చట్టాన్ని సవరించి అయినా కూడా న్యాయం చేయాలని ప్రత్యేకంగా రైతులు మంత్రి దృష్టి తేవడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రతి గ్రామానికి కనీసం 300 ఎకరాలకు తగ్గకుండా వ్యవసాయ భూములను ఉంచాలని, వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి కానీ స్థానిక రీత్యా అవసరం కోసం కూడా ఈ భూములు తమకు ముఖ్యంగా గ్రామాల మనుగడకు అత్యంత అవసరమని కూడా ఈ సందర్భంగా 4 గ్రామాల ప్రజలైతే తెలియజేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక ఫార్మాసిటీ సంబంధించి అయితే కాలుష్యానికి సంబంధించిన పరిశ్రమలకు బదులుగా ఐటీ కానీ ఇతరత్ర కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వాటిని స్వాగతిస్తామని చెప్పారు. వాస్తవానికి ఈ భూములకు సంబంధించి గత ప్రభుత్వం ఎకరానికి 16 లక్షల రూపాయల భూమిని అయితే 16 లక్షల రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. తాజాగా మరింత భూమిని సేకరించాల్సి వస్తే 1 కోటి రూపాయలకు ఎకరానికైనా ఇవ్వాలనే ఒక డిమాండ్ అయినా లేకపోలేదు. అయినప్పటికీ కూడా కనీసం 300 ఎకరాలకు తగ్గకుండా ఒక విలేజ్కి ఉండే విధంగా అవసరమైతే చట్టాన్ని కూడా సవరించైనా తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేడిపల్లి, నానక్, తాటిపత్తి, కుర్మిత వంటి గ్రామాలకు చెందిన రైతులను ప్రత్యేకంగా కోరడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులతో నిరంతరం సమావేశాలు జరపాలని, వారి సమస్యలకు అనుగుణంగా ఎలాంటి పాజిటివ్ చర్యలు తీసుకుంటే వాళ్ళకు మేలు జరుగుతుందో అనే విషయం కోణంలో ఆలోచించి తగిన ఆదేశాలు జారీ చేయడానికి, ముఖ్యంగా వారి అభ్యర్థులను పరిశీలించేందుకు ఎలాంటి అభ్యర్థనం లేదనే సంకేతాలు ఇచ్చారు. ఆ దిశగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి దిశానిర్దేశం కూడా చేయడం కూడా జరిగింది. త్వరలోనే మరికొన్ని సమావేశాలతో దీనిపై రైతులకు న్యాయం చేసే విషయమై ఒక స్పష్టతకు రావచ్చని కూడా ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు తెలియజేశారు.